అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని గారు రేపో మాపో అరెస్టు చేస్తారు అనే ఒక పుకారు షికారు కొడుతుంది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీలో కొన్ని మాత్రమే బలమైన గొంతుకలు అంటే ఒకటి పేర్ని నాని, మాజీ మంత్రి జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇలా కొంతమంది సబ్జెక్ట్తో బలంగా వైఎస్ఆర్సీపీ తరఫున స్టాండ్ తీసుకొని అనేక విమర్శలు ఆరోపణలు చేయటం ఇవన్నీ మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపుగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలను నాయకులను అరెస్టులు చేస్తుంది, వారి మీద కేసులు పెడుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం వారు ఇవన్నీ కుట్రపూరితమైనటువంటి కక్షాపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ కేసులు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజును అరెస్ట్ చేశారు, అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు, అదేవిధంగా నిన్న మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు, ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేశారు. 3 నెలల్లో వస్తుంది దాదాపుగా. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఎవరంటే కొడాలి నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని. మీ అందరికీ తెలుసు, దారుణమైనటువంటి పదజాలంతో కొడాలి నాని గారి వ్యాఖ్యలు ఉంటాయనేది 2 తెలుగు రాష్ట్రాల్లో జగమెరిగినటువంటి సత్యం. మరి వల్లభనేని వంశీమోహన్ గారిది ఒక ఎత్తు ఆరోపణల విమర్శలు అయితే, కొడాలి నాని గారిది అంతకు సపరేట్ అనమాట. అంటే ఆయన మొదటి నుంచి మరి అలాగే ఉండేవాడో లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే లోకేష్ గారి మీద ఎంత దారుణమైనటువంటి విమర్శలు చేశారో మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు చాలామంది డైజెస్ట్ చేసుకోలేనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే కొడాలి నాని గారి మాటలు. చంద్రబాబు గారు నవ్వచ్చు, లోకేష్ బాబు గారు నవ్వచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి తండ్రి నవ్వచ్చు. ఇట్లా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కళ్ళ మీద మాజీ మంత్రి కొడాలి నాని గారు చాలా బలంగానే కౌంటర్లు ఇచ్చారు. ప్రెస్ మీట్లు అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఏ సందర్భం వస్తే చాలు, అంటే కొడాలి నాని గారు మాట్లాడాల్సిన సందర్భం ఏదొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వారిపైన చాలా ధీటుగానే ఆయన మాటలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరిని అరెస్టులు, ఎవరైతే కూటమి ప్రభుత్వం యొక్క టార్గెట్ లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీమోహన్ వంతు అయిపోయింది. నెక్స్ట్ కొడాలి నాని గారి వంతు వస్తుంది. ఆయన పైన పోలీసు వారు ఇప్పుడే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారంటే ఆయన దేశం విడిచి పారిపోతారేమో అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వారు లుక్అవుట్ నోటీసులు, అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు తప్ప ఈ 2 తెలుగు రాష్ట్రాలు దాటి విదేశాలకు వెళ్ళకూడదు అనేటువంటి నోటీసుని పోలీసు వారు జారీ చేశారు. కానీ కొడాలి నాని గారు మాత్రం తిరుగుతున్నారు. హైదరాబాద్లో నిన్నగాక మొన్న ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు, ఆంధ్రాలో కూడా ఆయన తిరుగుతున్నారు, ఆయన ఉంటున్నారు, ఇక్కడే లోకల్లోనే ఉన్నారు. మరి బహుశా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగా ఈ వార్త కొడాలి నానిని రేపో మాపో లేదంటే ఒక 4-5 రోజుల్లో అరెస్ట్ చేస్తారనే వార్త అయితే చాలా బలంగా వినపడుతుంది. ఏదేమైనా కూడా కొడాలి నానిని అరెస్ట్ చేస్తే మరి కొడాలి నాని గారు ఎలా ఎదుర్కొంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఎలా సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ వారికి అయితే చెప్పవసరంలా. కొడాలి నానిని అరెస్ట్ చేసిన తర్వాత మరి కొంతకాలం పాటు కొడాలి నాని కర్మ రిటర్న్స్ అని, లేదంటే తగిన శాస్తి జరిగిందని, లేకపోతే కొడాలి నానిని బుద్ధి చెప్తారని, ఇలా రకరకాలుగా తెలుగుదేశం వారు సంతోషంతో కూడినటువంటి విమర్శలు అయితే చేస్తారు సోషల్ మీడియా. మనం చూస్తానే ఖాళీ ఉండదు అనమాట. కొడాలి నాని గతంలో మాట్లాడిన మాటలు, నేను ఓడిపోతే చంద్రబాబు గారి బూటికాలు నాకుతాను, బూటికాలకి పనిచేస్తానని చెప్పి ఆ మాటలు, గతంలో కొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే మాట్లాడారో అలాంటి మాటలు మొత్తం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు, టెలికాస్ట్ చేస్తారు పని కట్టుకుని. ఇక వాళ్ళ వంశీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. వంశీ గారిని ఎలా ట్రోల్ చేశారు, మీమ్స్ చేశారు, కర్మ రిటర్న్స్ అని ఎలా అయితే చేశారో, ఇప్పుడు కొడాలి నాని గారిని అరెస్ట్ చేసినా కూడా కొడాలి నాని గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ గారిని తిట్టినటువంటి మాటలు, తెలుగుదేశం పార్టీ వారిని తిట్టినటువంటి మాటలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వారు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇవంతా మనకు తెలుసు. అయితే మేము చెప్పేది ఏంటంటే, పరిపాలన మీద కూటమి ప్రభుత్వం వారు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఏవైతే ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంచెం దృష్టి పెడితే ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటుంది, ప్రజల్లో మీ పార్టీకి వ్యతిరేకత రాకుండా ఉంటుంది. ఈ అరెస్టులు అనేవి ఆ పార్టీ వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్ట్ చేయడం, ఈ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ మామూలే. కానీ
ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకు కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తారని చెప్పి శశి టీవీ ద్వారా కూటమి ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.